శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సోదరీమణులందరికీ నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, మనం KGF అని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని ఒక ప్రపంచ కమ్మ ఉన్న అన్ని అసోసియేషన్స్ కి ఒక ప్రపంచ వేదిక అవసరం అనే దాని మీద లాస్ట్ ఇయర్ లో 2024లో KGF స్థాపించుకొని దాని తర్వాత జూలై 2021 నాడు ప్రపంచ కమ్మ మహాసదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది హైదరాబాద్ లో. దానికి ఇక్కడ ఈ L&T మాల్లోనే ఇదే ఆఫీస్ నుంచి ఒక సెక్రటరియట్ కింద దీన్ని మనం స్థాపించుకొని దీని నుంచే మనం చేసి ప్రపంచంలో ఉన్న 32 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, గుజరాత్, ఒరిస్సా, ఢిల్లీ నుంచి భారతదేశ నలుమూలల నుంచి కూడా మనం ఆహ్వానం మేరకు ప్రతినిధులు రావడం జరిగింది. చాలా అద్భుతమైన సక్సెస్ జరిగింది. దానిలో భాగంగా KGF కాకతీయ వనభోజనాలు డల్లాస్ లో 8,000 మందితో ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత సంవత్సరం. తర్వాత చాలా కమ్మ సంఘాల కార్తీక వనభోజనాలు కూడా అందరం మనం వెళ్ళటం పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కొందరు తెలిసి తెలియని చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, తెలిసి తెలియని కొందరు మన గురించి మాట్లాడేది ఏంటంటే కమ్మవారి గురించి. కమ్మవారు పట్టుమని గుప్పిడి మంది కూడా ఉండరు, అయినా కానీ రాజకీయాల్లో కానీ వ్యాపారాల్లో కానీ అన్నిట్లో వీళ్ళే ముందందు ఉంటారు అనేది ఒక విమర్శ చేస్తూ ఉన్నారు. మనం ప్రపంచవ్యాప్తంగా 2,10,00,000 మంది కమ్మవారు ఉంటారు. భారతదేశ జనాభా 140 కోట్లలో కమ్మవారు 1.5% ఉంటారు అని చెప్పేసి మనం KGF బ్రోచర్ ద్వారా చెప్పుకోవడం జరిగింది. కానీ మనం ఏదో ఒక బ్రోచర్స్ ద్వారానో ఒక పాంప్లెంట్ ద్వారానో చెప్తే సరిపోదు. ఎక్కడొక చోట మన కమ్మవారి యొక్క సంఖ్యాబలం చూపించాల్సిన అవసరం ఉంది. దానివల్ల అందరికీ కమ్మవారు అంటే అమ్మో ఇంతమంది ఉన్నారా సంఖ్యాబలంగా అనేటప్పల్లా అందరూ మనల్ని చూసే ఆ దృష్టికోణం అనేది మారేసి పాజిటివ్ గా కమ్మవారు అనగానే ఒక గౌరవంగా మన గురించి చూడాలి, మన గురించి మాట్లాడాలి అనే ఒక ఉద్దేశంతో తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ల ముందు ఒక భారీ బహిరంగ సభ మహానాడు మానాడు అంటారు తమిళ్లో, దాన్నే ఎన్టీ రామారావు గారు మహానాడుగా ఏర్పాటు చేసుకొని ఆయన అద్భుత విజయాన్ని చేసుకున్నారు. మహానాడు అనేది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది TDPకి సంబంధించి. అది ఒక పార్టీకి సంబంధించింది కాకుండా మన కులానికి సంబంధించిన ఒక భారీ 10 లక్షల మందితో మహానాడు కమ్మ మహానాడు ఫిబ్రవరి 8వ తారీఖు చెన్నై దగ్గరలో ఉన్న శ్రీపెరంబదూరులో ఏర్పాటు చేసుకుందాం అనేది కమిటీలో ఉన్న అందరం కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. తమిళనాడుని ఎందుకు ఎన్నుకున్నామంటే చాలా మందికి తెలియదు, 70 లక్షల మంది కమ్మవారు ఉన్నారు తమిళనాడులో. అక్కడ వారిని కమ్మ నాయుడు అంటారు. కాబట్టి అక్కడ తమిళనాడు రాజకీయాల్లో శాసన ఏప్రిల్ మే నెలలో జరగబోతున్నాయి. దానికి ఒక 2 నెలల ముందు మన యొక్క సంఖ్యాబలం చూపించేస్తే దాన్ని మనం ఒక 30 మంది ఎమ్మెల్యేలు కావాలి, మన వాళ్ళు కనీసం ఒక ఉప ముఖ్యమంత్రి కమ్మవారు కావాలి, 4-5 క్యాబినెట్ లో ఉండాలి అనేది ముందు రాజకీయంగా శాసించే స్థాయిలో మన వాళ్ళు ఉంటే అందరికి మేలు జరుగుద్ది అనే ఉద్దేశంతో తమిళనాడు ఎన్నుకోవడం జరిగింది. ఆ యొక్క మహానాడు గురించి ఇక్కడ మళ్ళీ సెక్రటరియట్ ఏర్పాటు చేసుకున్నాం. డిజిటల్ క్యాంపెయిన్ గానీ ఇవన్నీ కూడా మనకి మురళి ప్రకాష్ గారు, తాళ్ళూరు సుధాకర్ గారు, తాళ్ళూరు సుధాకర్ గారు, నవీన్ వాళ్ళ టీం అయితే మన KGF లో కూడా వాళ్ళు ఎంతో పనిచేసి అన్ని దేశాల నుంచి ఇక్కడి నుంచే హైదరాబాద్ లో ఉన్న మన యొక్క ఈ ఆఫీస్ నుంచే ప్రపంచం నలుమూలలో ఉన్న కమ్మవారికి కూడా ఒక ఎఫెక్టివ్ గా మెసేజ్ పంపడం జరిగింది. దాని భాగంగానే స్పందన విపరీతంగా వచ్చింది. ఆ స్పందనని అట్లాగే కంటిన్యూ చేస్తూ ఈ 10 లక్షల మంది యొక్క మహానాడును కూడా సక్సెస్ చేయడానికి ఈ రోజు ఇక్కడ అందరం కలిసి యాక్టివ్ గా ఉన్న సభ్యులందరం కలిసి ఈ మహానాడిని ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ మళ్ళీ ఈ రోజు కార్తీక పౌర్ణమి చాలా శుభదినం. ఈ రోజు నుంచి మనం కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించుకోవడం జరిగింది. అందరం కలిసి దాన్ని సక్సెస్ చేసుకోవడానికి అందరి యొక్క కృషి, అందరూ సపోర్ట్ కావాలి. ఈ యొక్క మెసేజ్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో తమిళనాడులో కావచ్చు, కర్ణాటక కావచ్చు, మనకి ఎక్కడ కానీ వాలంటరీగా మన కులం కోసం, కులాభివృద్ధి కోసం పనిచేయడానికి ముందుకు వచ్చే వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్దలు రాఘవయ్య గారు ఏలూరు నుంచి వచ్చారు. ఆయన ఈ యొక్క దాంట్లో ఆయన కూడా భాగస్వామి కాబోతున్నారు. ప్రకాష్ గారు శ్రీపెరంబదూరు నుంచి వచ్చారు. అట్లా చక్రపాణి గారు, మేమంతా కమిటీ మెంబర్స్ అయితే ఉన్నామో, భాను గారు గాని, బత్తిన సీని గారు గాని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మౌలి, సత్య, శ్వేత, పద్మ, నరేష్, అందరూ, రాఘవేంద్ర గారు, బోయపాటి శ్రీనివాస్ గారు, ఇలా ఈ అందరూ కాకుండా ఇంకా మనకి కనీసం 10 లక్షల మంది మీటింగ్ కావాలంటే మన వాళ్ళు ఆర్గనైజర్సే కనీసం ఒక 5,000 మంది కావాలి. ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్ గా ఉన్న యువకులు కావచ్చు, అనుభవజ్ఞులు కావచ్చు, డిజిటల్ క్యాంపెయినింగ్ లో అనుభవం ఉన్న వాళ్ళు కావచ్చు, అందరం కలిసి పునరేకితమై అందరం ఒక దగ్గర ఉండేసి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.